సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో పోషకాల గని అని చెప్పొచ్చండి ఈ బూడిద గుమ్మడికాయ. మీకు బయట కూడా ఈ మధ్య మీరు వింటానే ఉంటారండి. మన వాళ్ళు కూడా జనరల్‌గా బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని తాగుతున్నామండి. మన పెద్దవాళ్ళకి గాని, పిల్లలకి గాని బూడిద గుమ్మడికాయ పట్టించడం ఎంత మంచిదంటున్నారో, అందుకని మనం పంచగవ్యలు ఎప్పటినుంచో బూడిద గుమ్మడికాయ వాడుతున్నాం. బూడిద గుమ్మడికాయతో పాటు మీరిక్కడ చూసినట్టయితే బేసిక్‌గా ఈ 5 అంటే ఆ పంచగవ్య అంటే 5, గవ్యం అంటే లిక్విడ్. మనం ఈ 5 వాడి చేసే లిక్విడే పంచగవ్య అండి. ఇదొచ్చేటప్పటికి దేశవాళీ ఆవు నెయ్యి అండి. ఇదొచ్చేటప్పటికి ఆవు పాలండి. ఇదొచ్చేటప్పటికి మజ్జిగ అండి. ఇదొచ్చేటప్పటికి మనకి పేడ. ఇదొచ్చేటప్పటికి మూత్రం అండి. మనం ఎప్పుడు పంచగవ్యలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేడ ఫ్రెష్‌ది ఉండాలండి. మనకి మూత్రం ఎంత పాతదైతే అంత మంచిదండి. సో, వీటిని ఎన్రిచ్‌మెంట్ కోసం మనం ఈ బూడిద గుమ్మడికాయలు వాడతామండి. ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్‌లోపు వాడేసుకోవాలి. ఇదైతే 6 మంత్స్ వరకు వాడుకోవచ్చండి. సో, ఎటువంటి పంటలకైనా పంచగవ్య అనేది ఈ పంటకే వాడాలి, ఈ స్టేజ్‌లోనే వాడాలి అన్నది ఉండదండి. మనం ఎటువంటి పంటకన్నా పూత దశ నుంచి మనకి కాత దశ నుంచి గ్రోత్ స్టేజ్‌లో మీకు ఆకు దశ నుంచి మనకి సింపుల్‌గా చెప్పండి 3 వీక్స్ దాటిన తర్వాత ఏ పంటకన్నా వాడుకోవచ్చండి. వరి, ఆకుకూరలు, కాయగూరలు, పల్సెస్ ఇటొచ్చేవాడికి మనకి కొబ్బరి, పామ్ ఆయిల్ నుంచి మామిడి తోటల వరకు ఏ పంటకన్నా పంచగవ్య ఏ స్టేజ్‌లో అన్నా ఇవ్వచ్చండి.